అందరికీ నమస్కారం. ఈరోజు సమాజంలో ప్రతి గర్భిణికి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే అది ఒక భయంకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక అని అనుకుంటాం. అది వాస్తవమే. కాకపోతే తగిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల హై రిస్క్ ప్రెగ్నెన్సీ బారి నుంచి మనము సురక్షితంగా బయటపడవచ్చు. ఉదాహరణకి నేను ఒక కథ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒక ఊరిలో లక్ష్మి అనే ఒక గర్భిణీ మహిళ ఉన్నారు. ఆమె మొదటి బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఒకరోజు మన దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్ని చెకప్స్ చేసి, అమ్మ, నీవు గర్భవతిగా ఉన్నావు, కాకపోతే కొంత హై రిస్క్ బారిన పడి ఉన్నావు అని చెప్పడం జరిగింది. ఆ మాట విన్నాక ఆమె కొంచెం భయపడింది. నా బిడ్డకి ఏమన్నా అవుతుందా అని ఆలోచనలో పడింది. అప్పుడు దగ్గరగా ఉన్నటువంటి ఆశా ఏఎన్ఎం అక్క వెంటనే గర్భిణీ మహిళతో కూర్చొని, అమ్మ, భయపడకు, హై రిస్క్ అంటే జాగ్రత్తగా ఉండాలి అన్నమాట మాత్రమే అని వారికి తెలిసినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఆ యొక్క గర్భిణీ స్త్రీకి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆ గర్భిణీ స్త్రీకి ఒక మంచి ధైర్యం వచ్చింది. వాళ్ళు చెప్పినటువంటి మాటలు, ప్రతి నెల చెకప్ని చేసుకోవాలి, ఐరన్ మాత్రలు తీసుకోవాలి, పోషకాహారం తినాలి, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి, ఏ చిన్న అసౌకర్యం అనిపించినా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి అనేటువంటి మాటలు ఆమెకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె కుటుంబం కూడా ఆమెకు చాలా అండగా నిలిచింది. కొన్ని నెలల తర్వాత ఆమె ఒక ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిచ్చింది. సో ఈరోజు లక్ష్మి ధైర్యంగా చెప్తుంది, హై రిస్క్ అనగానే భయపడకండి, జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితమైన ప్రసవం సాధ్యమే. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి గర్భిణీ మహిళ లక్ష్మిలాగా ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, సమయానికి చెకప్ చేసుకోవాలి. మన దగ్గరలో ఉన్నటువంటి ఆశా అక్క ఏఎన్ఎం యొక్క సలహాలు తూచా తప్పకుండా పాటించి ఏ చిన్న సమస్య అనిపించినా కానీ వారికి అందుబాటులో ఉన్నటువంటి వారికి మీరు సమాచారం ఇచ్చినట్లయితే మీకు అండగా వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తే మన యొక్క రక్షణ.